తపస్సు అంటే ఏమిటి? తపస్సు ఎన్ని విధాలు? ఇందులో కాయక తపస్సు మరింత ప్రత్యేకం అంటారు. అంటే ఏమిటి? సత్యం తపః, ఋతం తపః, శాంతం తపః. వేదం ధర్మాన్ని ఎంత అద్భుతంగా విశ్లేషణ చేసి విచక్షణాత్మకంగా మనకు అందించింది అంటే, మన జీవిత విధానమే ఒక తపస్సు. నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా ఒక తపస్సుతో సమానమైనదే. వంట చేస్తున్నాం, ఆ వంట మీదే లక్ష్యం, అది తపస్సు. ఋతం తప, సత్యం తప, శాంతం తపో, శపస్తపోదమస్తపో, దానం తపో, యజ్ఞం తపో, భూర్భువస్వరోమితి బ్రహ్మ ఆస్యై తత్తపః యథా. ఏం చేసినా అది తపస్సే అంటుంది వేదం. లక్ష్య శుద్ధి, దీనికే తపస్సు అని పేరు. వాహనాన్ని మనం వీధిలో నడుపుతున్నాం, అది తపస్సు. మాట్లాడుతున్నాం, తపస్సు. వింటున్నాం, తపస్సు. ఏ పని చేస్తే ఆ పని మీద కుదురుతో, ఏకాగ్రతతో, లక్షణ శుద్ధితో పూర్తి చేయాలి. ఒకటి ప్రారంభం చేసి అర్ధాంతరంగా ఆపి మరి ఒక పనిని అనుసరిస్తే అది తపోభంగం అవుతుంది, విఘ్నం అవుతుంది. అలా చెయ్యకూడదు. వీటిలో వాక్కుకు సంబంధించిన తపస్సు ఒకటి మౌన వ్రతం. అలాగే ఈ తపస్సులలో కాయిక తపస్సు చాలా ప్రత్యేకమైనది. కాయము అంటే శరీరం తల్లి. శరీరాన్ని అనుసరించి చేసేటటువంటి, శరీరంతో చేసేటటువంటి తపస్సు ఒకటి ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శించడం, ఇది కాయిక తపస్సు. శరీరాన్ని తీసుకుని వెళుతున్నాం మనం శృంగేరి, కంచి, అరుణాచలం లేదా ఇతర ధర్మ పుణ్యక్షేత్రాలు, కైలాసంతో సహా, కాశీతో సహా, రామేశ్వరంతో సహా, కన్యాకుమారితో సహా ఎక్కడికైనా కూడా మానసికంగా వెళ్ళవచ్చు. ఇది మొదటిది. కూర్చొని అలా మనం ఎప్పుడో వెళ్ళి ఉంటే, స్ఫురిస్తే, తెలుసుకొని ఉంటే కూర్చుని కూడా వెళ్ళగలుగుతాం. ఇది మానసిక తపస్సు. కానీ భౌతికంగా వెళ్ళాలి, శరీరంతో వెళ్ళాలి. అక్కడి పరిస్థితులను మనం అనుభవించాలి. ఛాయాచిత్రాల ద్వారా, చరవాణి ద్వారా, దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా అరుణాచలం చూసామా, కైలాసం చూసామా, కాశ్మీరం చూసామా, కన్యాకుమారి చూసామా, ఇవన్నీ కూడా కంటికి సంబంధించిన జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వగలుగుతాయి. అనుభూతిలో వాసన ఒకటి, అది ఈ దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా మనకు చేరదు. రెండవది రుచి. ఆ క్షేత్రంలో ఆ ప్రసాదం తింటూ ఆ వస్తువును మనం అనుభవించే క్రమంలో పొందేటటువంటి తన్మయావస్థ, ఇది లభించదు. శ్రవణేంద్రియానికి సంబంధించినది, కన్నులకు సంబంధించినది, ఈ రెండు మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. శ్రవణేంద్రియం ద్వారా కూడా ఏవి మనకు వినిపించాలి అని ఎదుటి వ్యక్తి అనుకున్నారో అవి మాత్రమే మనం వినగలుగుతాం. ప్రత్యక్షంగా ఆ క్షేత్రానికి వెళితే ఇలా చేసేటటువంటి తపస్సుకే కాయిక తపస్సు అని పేరు. కాయిక, వాచిక, మానసిక, త్రివిధములుగా అనేక తపస్సులు మనం చెయ్యాలి. ఎందుకంటే ఈ మూడింటితో అనేకములైన తప్పులు మనం చేస్తూ ఉంటాం. కాయిక, వాచిక, మానసిక, సాంసర్గికంగా చెప్పబడే ఈ మూడు తెలిసి తెలియక, జ్ఞానతో వా, షణ్నిమిత్తములు 6 విధాలుగా తప్పులు చేస్తూ ఉంటామట. తెలిసి కొన్ని తప్పులు, తెలియక కొన్ని తప్పులు. ఇవి పోగొట్టుకోవాలి, తపస్సు చెయ్యాలి. సత్యం మాట్లాడాలి. అసత్యం మాట్లాడాల్సిన సందర్భం ఏర్పడినప్పుడు మౌనంగా ఉండాలి, తప్పించుకోవాలి. నాకు తెలియదు నాయన అంటే ఏ సమస్య లేదు. అలాగే ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోకూడదు తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి. ఉచితానుచిత జ్ఞానం ఎరిగి పుణ్యక్షేత్రాలను తీర్థయాత్రల పేరిట సందర్శనం చేయడమే కాయిక తపస్సు. దైవనామాన్ని చెప్పడమే వాచిక తపస్సు. దైవానికి సంబంధించిన జ్ఞానాన్ని మనసులో నిలుపుకోవడమే మానసిక తపస్సు. ఇది విషయం.